ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఒక పురమునకు అంటే ఒక పట్టణమునకు ప్రాకారం ఉండాలి. ప్రాకారం లేదనుకోండి అందరూ ప్రవేశిస్తారు. క్రూర మృగాలు, విష జంతువులు, కీడు చేసేవి, పాడు చేసేటువంటివి లోపల ప్రవేశిస్తాయి. అందుకే చుట్టూరు ప్రాకారం కడతారు. అయితే ప్రాకారం లేని పురం ఎలాంటిదో, మనసును స్వాధీనపరుచుకోకుండా పాపానికి, లోకానికి అప్పగించే వారి పరిస్థితి కూడా అంతే. నీ మనసును నువ్వు స్వాధీనపరుచుకోవాలి. మనసు ఇష్టం వచ్చిన తిరగాలంటది, స్వేచ్ఛను కోరుకుంటుంది, ఏది పడితే అది చేయాలంటది, ఏది పడితే అది మాట్లాడాలంటది. దానికి ఒక క్రమమును అది కలిగి ఉండదు. అయితే మనస్సును అణుచుకోవాలి, మనస్సును అణిచిపెట్టాలి. ఆయా రకాల వాహనాలు మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఎంత స్పీడ్గా తీసుకెళ్ళినా ఆ డ్రైవర్ తన కంట్రోల్లో దాన్ని పెట్టుకుంటాడు. అలానే మన మనసును కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, స్వాధీనంలో పెట్టుకోవాలి. అది ఏది ఆశిస్తే అది చేయటం కాదు, అది ఏది చూడాలంటే చూడడం కాదు, అది ఎక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం కాదు. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే నష్టపోవాల్సి వస్తుందని మనం మనసును అణిచిపెట్టాలి. లేకపోతే ప్రాకారం లేని పురములాగా మనము ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం, ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం.